సార్ ఇప్పుడు ఇల్లు కొనడానికి చాలామంది ముందుకొస్తున్నారు. ఇప్పుడు 70-80% ఆఫ్ హౌసెస్ అనేది ఈఎంఐస్ మీదే నడుస్తున్నాయి. నార్మల్‌గా ఒక అబ్బాయి జాబ్ చేస్తున్న తర్వాత ఏ ఏజ్‌లో హౌస్ కొంటే మంచిది? అండ్ బిఫోర్ ఎర్లీ 25-30 ఏజ్‌లో కొంటే అదొక స్మార్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌గా చూడాలా? లేకపోతే బిగ్ మిస్టేక్‌లా చూడాలంటారా? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 30 ఏళ్ల వయసు కల్లా ఇల్లు కొనేసారని అనుకుందాం. 28, 29, 30 విల్ రౌండ్ ఇట్ ఆఫ్ టు 30 ఒక ఇల్లు కొన్నారు. మీరు ఒక అపార్ట్మెంట్‌లో గృహప్రవేశం చేశారు అని అంటే వాళ్ళ కన్‌స్ట్రక్షన్ ఒక 2 ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో మొదలుపెట్టుంటారు. బట్ లెట్స్ మేక్ ఇట్ 0. ద ఏజ్ ఆఫ్ ద బిల్డింగ్ ఈజ్ 0. ఓకే. ఒక 30 ఇయర్స్‌కో, 40 ఇయర్స్‌కో అపార్ట్మెంట్ అనేది పాతదయిపోతది బై డిఫాల్ట్‌గా. అంటే డెమాలిషన్‌కి అయితే వెళ్ళిపోవాలి. సో డెమాలిషన్‌కి కరెక్ట్‌గా 30, 40 ఇయర్స్‌లో అది వెళ్తుంది అని అంటే అప్పుడు మీ వయసు ఎంత ఉండొచ్చు? 60-70 సంవత్సరాల వయస్సు. నిజంగా 60-70 సంవత్సరాల వయసులో ఆ ఇల్లును కూలగొట్టించి మళ్ళీ రీకన్‌స్ట్రక్షన్ చేపిచ్చే కెపాసిటీ మీకుంటదా? ఉండదు. అది ఉండదు. 2, మన ఎర్లీ ఏజెస్‌లో పెట్టుబడులు ఎక్కడ పెట్టాలి? మనకి ఏజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి కొంత రిస్క్ తీసుకోగలిగే అసెట్స్‌లో అంటే మ్యూచువల్ ఫండ్స్ అండి. స్టాక్స్‌కి వెళ్ళమని చెప్పను. మ్యూచువల్ ఫండ్స్ లాంటి వాటిలో పెట్టగలుగుతాం. వోలటాలిటీ ఉన్నా గానీ ఇంకా చాలా ఏజ్ ఉంది. పిల్లలకి ఈవెంట్స్ రావడానికి అన్నిటికి కూడా చాలా ఏజ్ ఉంటది కాబట్టి యూ కెన్ టేక్ ఎ రిస్కీ బెట్. స్లైట్లీ హయ్యర్ రిస్కీ బెట్. ఇంటి విషయంలోకి ఏమవుతుంది? ఇల్లు కూడా బాగా పెరుగుతుంది కదా, చాలా మంది అదే ఆర్గ్యూ చేస్తారు. అప్పుడెప్పుడో 15 లక్షల రూపాయలు పెట్టి ఒక ఇల్లు కొన్నారు, దాదాపుగా అసలు 10 సంవత్సరాల్లోనే 30 లక్షలు అయిపోయింది, మళ్ళీ 30 లక్షలు పెట్టి మళ్ళీ కొనలేం కదా, పెరిగిపోతున్నాయి కదా అని అంటారు. పాయింట్ ఇక్కడ ఏంటి అంటే అది ఇల్లు పెరగటం కాదు, ఇన్ఫ్లేషన్ అని ఒక ఇంపాక్ట్ ఉంటుంది జీవితం మీద. అది పెరిగినప్పుడల్లా అన్నీ పెరుగుతాయి రేట్లు. ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. ఇల్లు ఎంత పెరుగుద్ది అని అంటే ఆ ఇన్ఫ్లేషన్ మందమే పెరుగుతుంది. మీరు కారు కొన్నారు, దాని ఏజ్ పెరిగే కొద్దీ డిప్రిషియేట్ అవుద్దా? అవును. ఎందుకు? 15 ఇయర్స్ స్క్రాప్ అవ్వాలి. బిల్డింగ్కి కూడా ఒక స్క్రాప్ ఏజ్ ఉంది కదా, 30 ఇయర్స్ ఎంతో. సో అది -4% అవుద్ది. కింద ఉండే ల్యాండ్ 12%తో పెరుగుద్ది. ఓకే, అంటే మీ 50 lakhs ఏమో, ఒక 50 lakhs పోర్షన్ ఏమో 12%తో పెరుగుద్ది, ఇంకో 50 lakhs పోర్షన్ ఏమో 4%తో మైనస్ అవుద్ది ప్యారలల్లీ. సో నెట్ ఎంత ఉంది మీకు? 8% ఉంది. ఆ 8%లో మెయింటెనెన్స్ ఉందా? ఉంది. అపార్ట్మెంట్ మెయింటెనెన్స్ ఉంటుందా? ఒక 1% మందం. ఇనీషియల్గా మనకు కొత్తగా ఉన్నప్పుడు మెయింటెనెన్స్లు కనపడవు. దాని ఏజ్ పెరిగే కొద్ది సీపేజులు, పెచ్చులుట్టాలు, అపార్ట్మెంట్ మెయింటెనెన్స్లు, టాయిలెట్లో ట్యాపులు పగిలిపోవటాలు, టైల్స్ పగలగొట్టి వాటిని నేపించటాలు, ఎంతో మెయింటెనెన్స్. మళ్ళీ దానికి తగ్గట్టుగా ఫాల్ సీలింగ్లు, వుడ్ వర్క్లు ఏదో చేపిస్తాం. 10 ఏళ్ళు కాగానే అన్నీ పాడైపోతాయి, మళ్ళీ వాటి మీద పెట్టుబడులు పెట్టాలి. సో నెట్ ఎంత వస్తుంది అని అంటే 7% రిటర్న్ వస్తుంది. ఓకే. సో పెరుగుద్ది అని అంటారు, నేను కాదనట్లేదు, కానీ ఎంత పెరుగుద్ది అని అంటే ఇన్ఫ్లేషన్ మందం లేదా దానికంటే కొద్దిగా అటో ఇటో అంతే పెరుగుద్ది. సరే అట్లా అని చెప్పేసి మన జీవితంలో ఇల్లు కొనొద్దా అని అంటే నేను జీవితంలో ఇల్లు కొనొద్దు అని అనట్లేదు.